అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 84. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ووهبنا له إسحاق ويعقوب كلا هدينا ونوحا هدينا من قبل ومن ذريته داود وسليمان وأيوب ويوسف وموسى وهارون وكذلك نجزي المحسنين. ఆయత్ నంబర్ 84. ఇంకా మేము అతనికి ఇస్హాక్ అలైహిస్సలాంను, యాకూబ్ అలైహిస్సలాంను 107. ఇబ్రహీం అలైహిస్సలాం దంపతులు వృద్ధులయ్యే వరకు వారికి సంతానం కలుగలేదు. తమకింకా పిల్లలు పుట్టరేమో అని వారు అనుకున్నారు. ఆ సమయంలో వారి కొడుకుతో పాటు మనువడు శుభవార్త కూడా ఇవ్వబడింది. ఆ మనువడు యాకూబ్ అలైహిస్సలాం అని అనబడింది. హుద్ సూరాలో 72, 73 వచనాల్లో ఈ శుభవార్త ఇవ్వబడింది. యాకూబ్ అలైహిస్సలాం అన్న పదం అఖ్ నుంచి వచ్చింది. తరువాత వెనుక అని దాని అర్థం. ఈ విధంగా యాకూబ్ అలైహిస్సలాం తర్వాత ఆయన సంతతి భవిష్యత్తులో శాఖోపశాఖలుగా విస్తరించిందని, వర్ధిల్లుతుందన్న భావం ఆ పేరులోనే ఉంది. ప్రసాదించాము, వారిలో ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాం. అంతకు మునుపు మేము నూహ్ అలైహిస్సలాంకు సన్మార్గం చూపించి ఉన్నాం. ఇంకా అతని సంతతి 108. అతని సంతతి జుర్రియతిహి అంటే ఎవరి సంతతి? నూహ్ అలైహిస్సలాం సంతతి వారా లేక ఇబ్రహీం అలైహిస్సలాం సంతతి వారా? వాక్యంలో నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన దగ్గరలో ఉండటం వల్ల ఇది నూహ్ అలైహిస్సలాం సంతతికే వర్తిస్తుందని విద్వాంసులు వ్యాఖ్యానించారు. అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాం సంతతికి చెందిన దావుద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాంకు వర్తిస్తుందన్నమాట. మరికొంతమంది పండితులు ఏమంటున్నారంటే విషయం హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం నేపథ్యంలో చర్చించబడుతుంది కనుక అతని సంతతి అనే మాట ఇబ్రహీం అలైహిస్సలాంకే చెందుతుంది. మరి అదే నిజమైతే లూత్ అలైహిస్సలాం ప్రస్తావన ఈ జాబితాలోకి రాకుండా ఉండాల్సిందే అన్న సంశయం ఈ సందర్భంగా కలగవచ్చు. ఎందుకంటే హజరత్ నూహ్ అలైహిస్సలాం ఇబ్రహీం అలైహిస్సలాం సంతతిలోని వారు కాదు. ఈయన ఇబ్రహీం అలైహిస్సలాం సోదరుడైన హారూన్ బిన్ హాజర్ కుమారుడు. అంటే ఇబ్రహీం అలైహిస్సలాంకు భాతృజుడు అవుతారు. ఇబ్రహీం అలైహిస్సలాం హజరత్ నూహ్ అలైహిస్సలాం గారికి తండ్రి కారు, బాబాయ్ మాత్రమే. విషయ ఆధిక్యత మూలంగా ఈయన్ని కూడా ఇబ్రహీం అలైహిస్సలాం సంతతిలో భాగంగా పేర్కొనడం జరిగింది. ఇలాంటిదే మరో ఉదాహరణ కూడా ఖురాన్లో లభిస్తుంది. అదేమిటంటే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని హజరత్ యాకూబ్ అలైహిస్సలాం సంతతికి తాతగా పేర్కొనడం జరిగింది. కాగా ఆయన యాకూబ్ అలైహిస్సలాం సంతతికి పినతండ్రి అవుతారు. అల్-బకరా సూరా 133వ ఆయతు నుండి చూడండి. వారిలో నుంచి దావూద్ అలైహిస్సలాం సులైమాన్ అలైహిస్సలాంకు, అయ్యూబ్ అలైహిస్సలాం యూసుఫ్ అలైహిస్సలాంకు, మూసా అలైహిస్సలాం హారూన్ అలైహిస్సలాంకు మేము సన్మార్గం చూపాం. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాం. ఆయత్ నంబర్ 85. وزكريا ويحيى وعيسى وإلياس كل من الصالحين. ఆయత్ నంబర్ 85. ఇంకా జకరియా, యెహ్యా, ఈసా అలైహిస్సలాం 109. హజరత్ ఈసా అలైహిస్సలాంకు తండ్రి లేకపోయినప్పటికీ ఆయన ప్రస్తావన హజరత్ నూహ్ అలైహిస్సలాం లేక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలో రావటాన్ని బట్టి కొడుకుల సంతానం మాదిరిగా కూతురు సంతానం కూడా తన సంతానంగానే పరిగణించబడుతుందని అవగతమవుతుంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనవుడైన హజరత్ హసన్ రజియల్లాహు తఆలా అన్హును ఈయన ప్రవక్త గారి పుత్రికకు కలిగిన బిడ్డ అయినప్పటికీ తన కుమారుడు అని అనడం గమనించదగిన విషయం. హజరత్ హసన్ రజియల్లాహు తఆలా అన్హు గురించి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ముమ్మాటికి నా ఈ కుమారుడు నాయకుడే. బహుశా అల్లా ఇతని ద్వారా ముస్లింలకు చెందిన 2 పెద్ద వర్గాల మధ్య సంధి కుదర్చవచ్చు. సహీ బుఖారీ కితాబు సులాహ్. వివరాలకు తఫ్సీర్ ఇబ్నే కసీర్ చూడండి. ఇల్యాస్ అలైహిస్సలాంకు కూడా మేము సన్మార్గం చూపించాం. వారంతా సద్వర్తనుల కోవకు చెందిన వారే. ఆయత్ నంబర్ 86. وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين. ఆయత్ నంబర్ 86. ఇంకా ఇస్మాయిల్ అలైహిస్సలాంకు, యష్యాక్ అలైహిస్సలాంకు, యూనుస్ అలైహిస్సలాంకు, లూత్ అలైహిస్సలాంకు కూడా మేము మార్గదర్శకత్వం వహించాం.
వారిలో ప్రతి ఒక్కరికి మేము లోకవాసులందరిపై శ్రేష్టతను అనుగ్రహించాము.